శంకరయ్య పిచ్చోడు, అమాయకుడు. అంత అందమైన పిల్లాన్ని వాడేం చేసుకుంటారా? వాడు పెళ్లి చేసుకునేదే మా కోసం. రాయ్ చచ్చావరా నా చేతిలో. కొట్టు కొట్టు కొట్టు, ఎంత కొడతావో అంతా కొట్టు. నువ్వు ఎంత కొడితే నాలో అంత కసి పెరుగుద్ది. ఆ కసి మొత్తం దాని మీద తీర్చుకుంటా. కొట్లేవు, నా తెలుసు బ్రో. విష్ మీ ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. పదవే పద, ఇవ్వడం ఏదో నేనే తేలుస్తాను. నారాయణ నారాయణ, అమ్మా వదిలేయమ్మా, వదిలేయమ్మా, అమ్మా వద్దే, వదిలేయమ్మా, వద్దమ్మా, అమ్మ వదిలే, అమ్మ వద్దే. ఏమైంది అత్తయ్య? రండి, ముందు మీరు వచ్చి కూర్చోండి. చాలేమమ్మా నీ మర్యాదలు. ముందు నీ చెల్లెలు భాగవతం తేలాక అప్పుడు నీ మర్యాదలు తీసుకోవాలా లేదో, అప్పుడు ఈ పెళ్లి చేసుకోవాలా లేదో అప్పుడు చూద్దాం. ఏమైంది అత్తయ్య? ఎందుకంత కోపం? ఏమైందని నన్ను అడుగుతావేంటమ్మా? నీ చెల్లెల్ని అడుగు, చెప్తాది. ఏమైంది? చూస్తావే, చెప్పు. అమ్మా దానిది ఏ తప్పు లేదు కదే. నోరు మీద ఏదో సచ్చినోడా. ఇదంతా అలుసు ఇవ్వకపోతే ఆడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందిరా? అత్తయ్య, మీరు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. చెప్తానమ్మా. నా కొడుకుతో నీ చెల్లి పెళ్లి ఖాయమైంది కదా, ఇద్దరు కలిసి ఫోటోలు దిగడం తప్ప? తప్పని ఎవరన్నారు అత్తయ్య? ఏ ధరణి ఫోటో దిగనందా? దిగనంటే నా కొడుకుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, పెళ్ళొద్దని వెళ్ళిపోయేవాళ్ళం అమ్మా. కానీ వీళ్ళు ఫోటోలు దిగితే ఆడికేటి నొప్పి. నా కొడుకుని ఎందుకు సాగొట్టాడు? ఎవడమ్మా వాడు? ఇంకెవరన్నయ్యా? ఆ రోజు నిస్తానికి వచ్చాడే వాడే. ఆ రోజు మా పిల్లడు ఏం తప్పులేదు, వాడే దాని చుట్టూ తిరుగుతున్నాడని అన్నారు కదా. మీ పిల్లంత అమాయకురాలైతే వాడితో ఏ సంబంధం లేకపోతే ఇది ఎక్కడికి వెళ్తే వాడు ఎక్కడికి ఎలా వస్తున్నాడన్నయ్యా? మన దోశలు బండి పెడితే అక్కడికి వచ్చేసాడు. ఈరోజు ఫోటో దిగుతానంటే నా కొడుకుని చావగొట్టాడు. రేపు పెళ్లి చేసి మా ఇంటికి తీసుకెళ్ళాక అక్కడికి కూడా వచ్చేస్తాడు. అదే జరిగితే అమ్మో, ఊళ్ళో మా పరువు పోయి తలో ఇంత విషయం తాగి చావాలి. ఏం చేయాలో మీరే చెప్పండి. చంపేయాలి.
మేము దీనికన్నా పాపానికి మీరెందుకమ్మా దీన్ని తీసుకెళ్లి బాధపడటం? దీనికి పెళ్లి వద్దు, పెటాకులు వద్దు. దీన్ని చంపి నేను చచ్చిపోతాను. ఆగయ్యా, తప్పుకోగోదారి. దీనికి ఎంత చెప్పినా దీని బుద్ధి మారదు. ఆ రోజు కిరోసిన్ పోసుకుని సస్తానన్నా ఇది మారలేదంటే ఇది జన్మగా మారదు. నన్ను చంపటానికే పుట్టింది. నన్ను చంపటానికే పుట్టింది. ఏమయ్యా? నాన్న, నాన్న! అయ్యో, ఏమయ్యా? అయ్యో! కూర్చో. అయ్యో, నాన్న! నాన్న! వద్దు. నా దగ్గరికి రావద్దు. నేను చచ్చినా నన్ను నువ్వు ముట్టుకోవద్దు. దరిద్రపు కొట్టుపోకన్నారా? ఏమయ్యా? ఊరుకోవయ్యా. నానా, మీరు ఆవేశపడద్దు. అమ్మా, వాడంత ఈజీగా దీన్ని వదలడు. ఇప్పుడు నాన్నేదో ఆవేశంలో పెళ్లి వద్దన్నారు కదా అని క్యాన్సిల్ అయిపోతే ఇదే అవకాశంగా తీసుకుని వాడిని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు నేను గొప్పింటి కోడలైనా మహారాణిని అనిపించుకోను. ఈ జిడ్డు మొహంగాడితోనే దీన్ని పెళ్లి చేస్తే నేను మహారాణిని అవుతాను. ఏదో ఒకలా మేనేజ్ చేయాలి. వద్దమ్మా, మా దరిద్రపు కొట్టు సంబంధం మీకొద్దు. వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. నానా, ఎందుకంత ఆవేశపడతావు? అత్తయ్య, మీరుండండి. అయినా జరిగిందంటూ తెలుసుకోకుండా ఎందుకంత ఆవేశం? ఇంకేం తెలుసుకోవాలమ్మా? నీ కూతురు ఇలాంటిదని సంబంధం కలుపుకున్న వాళ్లే ముఖం ముందు చీకొట్టి వెళ్ళిపోతుంటే ఇంకేం తెలుసుకోవాలమ్మా? నేనేం పాపం చేశానమ్మా? ఇలాంటి నీతిమాలిన కూతురు నా కడుపున పుట్టింది. అంత మాట అనొద్దు నాన్న. నేనే తప్పు చేయలేదు. అసలు అతను అక్కడికి ఎందుకు వచ్చారో, ఎందుకు గొడవ చేశారో నిజంగా నాకు తెలియదు నాన్న. నోరు మొయ్యవే పాపిస్తుందాను. నీ గొంతు వింటేనే అసహ్యంగా ఉంది. ఛీ! నాన్నా, మీరు ఆవేశపడద్దు. నేను మాట్లాడతాను కదా. వాడొచ్చి గొడవ చేసింది నిజమే కావచ్చు నాన్న. అంత మాత్రాన ధరణే వాణ్ణి రమ్మందని, ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటే ఎలా నాన్నా? అలా అడగవే. అయినా దీని మనసులో ఏదో ఉంటే ఇది పెళ్లికెందుకు ఒప్పుకుంటుంది? అసలు ఈ గొడవ జరగడానికి కారణం కూడా ఏదో ఉండే ఉంటుంది. లేకపోతే ఊరికే అబ్బాయి ఎందుకు చేసుకుంటాడు? ఏం జరిగిందో చెప్పవే. మీరు ఫోటోలు దిగుతుంటే వచ్చి కొట్టేశాడా? ఇంకేమీ జరగలేదా? నేను చెప్తా అత్తయ్య. నేను దాన్ని ఫోటో దిగిపోతుంటే మా పెద్దమ్మ కొడుకు ధరణి మీద చెయ్యి అయిపోయాడు. ఆదిత్య బాబు వచ్చి కొట్టాడు. అది సంగతి. లేకపోతే ఊరికే వచ్చేందుకు కొడతాడు? ఏంటొద్దునా వాడినానికి వేసుకొస్తున్నావు? అంటే వాడు వచ్చి నా కొడుకుని కొట్టడం మీకు సరదాగా ఉందా? నేనెవ్వరిని వెనకేసుకు రావడం లేదు వదినా. చెయ్యని తప్పుకి నా బిడ్డ నిందలు మోయాల్సి వస్తుంటే నిజం బయట పెట్టాలని చూస్తున్నాను. నా బిడ్డ ఎప్పటికీ తప్పు చెయ్యదు. అమ్మా, నువ్వు ఆపుతావా? అత్తయ్య, వాడేదో పిచ్చోడు, ఏదో అన్నాడని మనం గొడవ పడితే ఎలా? 4 రోజుల ముహూర్తం చూసి
పెళ్లి చేసేద్దాం అత్తయ్య. తర్వాత ఏ గొడవ ఉండదు. ఇలాగే మాటలతో సరిపెట్టి పంపించేస్తున్నావు. ఇదే ఆఖరిసారి. మళ్ళీ వాడొచ్చి గొడవ చేయడం కాదు కదా. నీ చెల్లి చుట్టుపక్కల కనిపించినా ఈ పెళ్లి జరగదు. జాగ్రత్త. పదరా పదా పదా. చూడవే, ఇదేనా నా బతుకు? ఇలాంటి దాన్ని కన్నందుకు మాటలేం కర్మ. ముఖం మీద ఉమ్మేసిపోతున్నారే. ఛీ! ఎందుకయ్యా అలా అంటావు? ఎవరో ఏదో చెప్పారని కన్న బిడ్డని అనుమానిస్తావా? వాడెవడో నీ బిడ్డ మీద చేయి వేయబోతుంటే ఆ అబ్బాయి వచ్చి అడ్డుకున్నాడయ్యా. అది కూడా తప్పేనా? అడ్డుకోటానికి వాడేవాడే? పక్కనే దానికి కాబోయే మొగుడున్నాడు. వాడికి లేని బాధ వీడికెందుకే? దీని మీద ఏ ఆసక్తి లేకపోతే దీని చుట్టూ ఎందుకు తిరుగుతాడు? దీనికోసం ఎందుకు వస్తాడే? దీని మనసులో నిజంగా ఏమీ లేకపోతే ఇన్నిసార్లు వాడు వెంటబడ్డందుకు ఎప్పుడో వాడి చెంప పగలగొట్టుండేది. అయినా నాకు దీని మీద నమ్మకం లేదే. అసలు దీనికి ఈ పెళ్లి ఇష్టమో కాదో చెప్పమనవే. ఇష్టం లేదంటే ఇప్పుడే వాళ్ళ కబురు పెట్టి నెత్తున నీళ్లు పోసుకుని నా కూతురు చచ్చిపోయిందని ఏడుస్తానే. ఏంటయ్యా మాటలు? లేకపోతే ఇంకేం చేయమంటావే? మళ్ళీ ఎవరైనా నా కొంప మీదకొచ్చి నీ కూతురు ఇలాంటిదంటే తట్టుకునే శక్తి నాకైతే లేదే. నాన్న, నేనే తప్పు చేయలేదు నాన్న. చెయ్యను కూడా. ఎందుకు నా కర్మకాలు ఇలా జరుగుతున్నాయో నాకే తెలియడం లేదు నాన్న. ఇప్పుడు ఈ క్షణమే మీరు పెళ్లి చేసేయండి. తల వంచి తాళి కట్టించుకుంటాను. మీ మాట కాదని నేనేమి చెయ్యను నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. నీ బతికే ఒక మోసమే. చిన్నప్పటి నుంచి చెప్పేదోటి చేసేదోటి. ఇలా దారి తప్పుతావని తెలుసుంటే పుట్టగానే గొంతు పిసికి చంపేసి ఉండేవాడిని. ఛీ! అదృష్టాన్ని కూడా దురదృష్టం చేసుకుంటే ఇలాగే మాటలు పడాల్సి వస్తుంది. అదృష్టమా? దీని మొహానికా? ఇంకా దరిద్రం పెరగకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పు. ఏ కుట్టి మిషన్, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ వాణ్ణి కలిసినట్టు తెలిసిందే అనుకో, ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఎలాగూ వారం రోజుల్లో నీ పెళ్లి చేసేస్తాం కాబట్టి అంతవరకు నోరు మూసుకొని ఇంట్లోనే పడుండు. ఇదంతా ఇది ఇచ్చినాను సరా. దీన్ని వాడితో ఏ సంబంధం లేకపోతే ఇది ఎక్కడికి వెళ్తే వాడు ఎక్కడికి ఎలా వస్తున్నాడన్నయ్యా? అయ్యో, నీ బతికే ఒక మోసమే. చిన్నప్పటి నుంచి చెప్పేదోటి చేసేదోటి. ఇలా దారి తప్పుతావని తెలుసుంటే పుట్టగానే గొంతు పిసికి చంపేసి ఉండేవాడిని. ఛీ!
ఇక్కడ ఎవరో అమ్మాయి పడిపోయింది, త్వరగా రండి. కొంచెం మంచినీళ్ళు తీసుకురండి. అమ్మా, ఇదిగో ఈ కర్పూరం వెలిగించుకుని నీ మనసులో ఉన్న కోరిక అమ్మవారికి చెప్పుకో అమ్మా. నేను ఇప్పుడే వస్తానమ్మా. నా జీవితంలో ఏం చేసినా నాన్న సంతోషం కోసమే చేశాను, కానీ నా కోసం అంటూ ఏ కోరిక కోరలేదు. కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను, ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరగాలి, ఎవరికి సమస్యగా మిగలకుండా నేను వెళ్ళిపోవాలి. ఈ ఒక్క కోరిక తీర్చమ్మా. ఎంత పని చేసావు బాబు, ఇలా మధ్యలో హారతి అరిపితే అమ్మాయి కోరిక తీరదు. తీరాల్సిన అవసరం లేదు. తనేం కోరిక కోరుకుంటుందో నాకు తెలుసు. ఆ కోరిక తీరితే తనకి మంచి జరగదు, అన్యాయం జరుగుతుంది. ఏంటన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ చిట్టు మొహం గడితో పెళ్ళి అవ్వాలనే కదా. ఆ పెళ్లి జరిగితే ఎలాగో బాధలు తప్పవు టైలర్. దానికోసం మళ్ళీ చేతులు కాల్చుకోవాలా? చూడు చూడు ఎలా కాలిపోయిందో.